దుర్గి మండలం అడిగొప్పలలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు టీడీపీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తులు అన్నదమ్ములుగా పోలీసులు గుర్తించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ నారాయణ్ సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. LVM-3 నమూనాతో ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేసి ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర భ్రమణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఫైర్ అయ్యారు. పరకామణి దొంగతనాన్ని సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పరకామణి అనేది భక్తులు స్వామివారికి ఇచ్చే కానుకలని, వాటిని దోచుకోవడం దేవుడిపై కుట్రతో సమానమని అన్నారు. అధికారం చేజారినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు పిచ్చెక్కిన వరలా వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. హరీష్ రావు కంటే ఎక్కువ తప్పుడు మాటలు మాట్లాడేవారు కాంగ్రెస్ లో లేరని ఆమె పేర్కొన్నారు. కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు ముందుగా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులో మీరు 2 ఏళ్లలో చేసిన పనులేందో చూపిస్తామంటే మేము ఎక్కడికైనా వస్తామని సవాల్ విసిరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ట్రయల్ కోర్టు ఛార్జిషీట్ను తిరస్కరించిన నిర్ణయాన్ని సమీక్షించనుంది. ఈ నెల 27న ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కేంద్ర ప్రభుత్వం వేధిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి దేశవ్యాప్త ఆందోళనకు CWC సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. 2026 అసెంబ్లీ ఎన్నికలు, సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డుదారులకు 3,000 రూపాయల నగదుతో పాటు పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ అందించనున్నట్లు ప్రకటించింది. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల మూవీ ఈ నెల 25న థియేటర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరైన హీరో కిరణ్ అబ్బవరం ఆది సాయి కుమార్ సినీ ప్రయాణాన్ని ప్రశంసించారు. సలార్ షూటింగ్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో సలార్ 2 సీక్వెల్ ఉంటుందని తెలిపారు. పార్ట్ 1 కేవలం షాంపిల్ మాత్రమేనని, అసలు యాక్షన్ థ్రిల్ పార్ట్ 2లోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దిల్ రాజు హానరరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈ లీగ్లో 6 జట్లు పాల్గొంటాయి. నిర్మాతలే ఈ జట్టు యజమానులుగా ఉండే ఈ లీగ్ ఏడాదికి 2 సీజన్లు నిర్వహించనున్నారు. బంగ్లాదేశ్లో మరో విద్యార్థి నాయకుడిపై దాడి జరిగింది. నేషనల్ సిటిజన్ పార్టీ నేత మొతలేబ్ సిక్దార్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిక్దార్ తల ఎడమవైపు తుపాకీ తూట దూసుకెళ్లడంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.